లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు మారుతి అనుగ్రహంలో పంచాంగం శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఋతువు హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి ఉదయం 11:30 వరకు, స్వాతి నక్షత్రం రాత్రి 1:30 వరకు, వారం శుక్రవారం ఫిబ్రవరి 2వ తారీఖు, రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు ఋషి వ్యాఖ్యం శుక్రవారం సప్తమి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు పరిహారము గుర్తుపెట్టుకొని ఆచరిస్తే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు. ఈరోజు 3 రోడ్లు అంటే కుడివైపు ఎడమవైపు ముందర కానీ వెనకాల కానీ, మనకు 3 రోడ్లు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంగ్లీష్ అక్షరాల్లో టీ అనే లెటర్ లాగా ఉంటుంది. ఆ 3 రోడ్లు ఉన్న ప్రదేశంలో ఒక కొబ్బరికాయ కొట్టాలి. ఏదో దిష్టి తీసి మనకున్న చెడంతా పోయి ఇతరులకు ఏదో హాని జరగడానికి కాదు. ఇవాళ ఈ సప్తమి శుక్రవారం రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఆ 3 రోడ్లు కలయిక ఉన్న ప్రాంతంలో నారికేల విచ్ఛిన్నం జరగాలి, అంటే కొబ్బరికాయ కొట్టాలి. ఈ పరిహారము ప్రభుత్వ ఉద్యోగం రావడం కోసం. అంటే ఇది చేస్తేనే వస్తుందా? చదువుకోవాలి, సత్ప్రవర్తన ఉండాలి, అలాగే మనిషికి ముఖ్యంగా ఆత్మధైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ముందడుగు వేయాలి. ఇవన్నీ ఉన్నా కూడా అదృష్టం అనేది కావాలి కదా, గ్రహబలం కావాలి కదా, అలాగే దైవబలం కావాలి, ఇతరులని జయించే శక్తి కావాలి. ఇవన్నీ కూడా ఇటువంటి పరిహారాలు చేసినప్పుడు లభిస్తాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ప్రభుత్వ ఉద్యోగ యోగాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు. ఈరోజు దీపారాధన సాయంత్రం 5 నుంచి 5:30 మధ్యలో కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించాక ఆ కొబ్బరి నూనెలో ఒక చిటికెడు పసుపు వేయండి. 5 నుంచి 5:30 మధ్యలో మీ ఇంట్లో పూజా గదిలో కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపము వెలిగిన తర్వాత అప్పుడు పసుపు దీపారాధన అయిన తర్వాత ఆ కొబ్బరి నూనెలో వెలుగుతున్న ఆ దీపం కుందిలో కొంచెం పసుపు వేయండి. ఇది ఈ శుక్రవారం సప్తమి రోజున ఈ విధంగా దీపారాధన చేసిన ఎడల సంపూర్ణ సౌభాగ్యం, అంటే భర్త బాగుంటాడు, అల్లుడు అంటే అమ్మాయి భర్త బాగుంటాడు, అలాగే దీర్ఘ సౌమంగల్యత్వాన్ని పొందుతారు, అంటే మీరు దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు. లేదా మీ అమ్మాయి బాగుంటుంది, లేదా మీ అమ్మాయి బాగుంటుంది. అమ్మాయికి పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయి అల్లుడు ఆయురారోగ్యాలతో ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాయశ్చిత్తాన్ని ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు ఆచరించాలి. చాలా మంచి ఫలితం. ఇంకొక్కటి చెప్తాను నేను. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక. ఋషులు ఈ వాక్యాన్ని మానవాళికి అందించారు, దేవతలు ఋషులకు అందించారు. మనం చేసేటటువంటి ధర్మ కార్యక్రమాన్ని ఇతరులతో చేయించాలి. చెడుని వినటానికి చూడడానికి కూడా ఇష్టపడకూడదు. మంచిని 10 మందికి పదే పదే చెప్పి చేయించాలి. ఇవాళ ఆడవాళ్ళు చేసేటటువంటి పరిహారం ఇది.
మీరందరూ మీ భర్త కోసం, అల్లుడు కోసం చేయాలి. మీరే కాకుండా ఎవరైనా ఒక్కరితోనైనా చేయిస్తే వేదం చెప్పినట్టు కర్త కారయిత చేవ ప్రేరకశ్చానుమోదక అనంతకోటి ఫలితము పుణ్యము లభిస్తుంది. ఏం చేయాలండి? ఏమీ లేదు, దీపారాధన చేయాలి. జై గురు దత్తాత్రేయ. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కోసం నేను ప్రతిరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో అనేక పరిహారాలు మీకు అందిస్తున్నాను. తప్పకుండా ఇవాళ ఈ సప్తమి శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకోండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ముఖ్యంగా ధనం మూలం ఇదం జగత్, డబ్బు నిలుస్తుంది, డబ్బు సమస్య పోతుంది. ఏ పరిహారాన్ని వాళ్ళు ఆచరించాలి? మీ ఇంట్లో పూజా మందిరంలో, అంటే పూజా గది అయినా, లేదా చాలామందికి పూజా గది ఉంటుంది, ఉండకపోవచ్చు, పూజా మందిరం ఉంటుంది. సరే, ఎలాగైనా సరే అందులో ఒక రాగి ప్లేట్లో కొంచెం అటుకులు బెల్లము అమ్మవారికి నివేదన చేసి మీరు ప్రసాదంగా తీసుకోవాలి. అయితే ఇది చాలా చిన్న పరిహారం అనుకోకండి, చేయడానికి ఈజీయే, కానీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, ముందుగా ఆర్థిక పీడల్లోంచి బయటపడడానికి మార్గాన్ని సూచిస్తుంది. అనుమానం లేకుండా, అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండేటట్టు చేస్తుంది. అయితే ఈ అటుకులు బెల్లము కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో మీ పూజా గదిలో లేదా పూజా మందిరంలో పెట్టి అమ్మవారికి నివేదించండి. అది ప్రసాదంగా తీసుకోండి. అయితే అసలు ఈ సప్తమి శుక్రవారం రోజు ఒక నివేదనకు అమ్మవారు వశపడిపోయి ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ నివేదనే ఈ పరిహారం. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం జ్ఞానయోగినీ దేవ్యై నమః. ఓం శ్రీం జ్ఞానయోగినీ దేవ్యై నమః. ఓం శ్రీం జ్ఞానయోగినీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని 15 సార్లు రాసుకొని 108 మార్లు జపించండి. తప్పకుండా విద్యా యోగం, అంటే మీ పిల్లలకు లేదా మీ భర్తకు లేదా మీ భార్యకు విద్యని ప్రసాదిస్తుంది. ఈ మంత్రం ఇంట్లో పూజా గదిలో కూర్చొని జపించిన, ఏదో కుర్చీలో కూర్చొని జపించిన, ఎలా చేసినా, పైన చేసిన, మొక్కుబడిగా చేసిన, ఇంట్లో ఎవరో ఒకరు ఈ మంత్రాన్ని చదివితే చాలు, ఆ మంత్ర ఫలితం వచ్చేస్తుంది. శ్రద్ధ అన్నది 10% ఉందనుకుందాం. మంత్రం చదువుతున్నాడు, ధ్యాస ఎక్కడో పెట్టాడు, కానీ ఇవాళ ఉన్న ముహూర్తంలో ఈ మంత్రాన్ని ఎలా చదివినా తప్పకుండా యోగాన్ని పొందుతారు. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు
మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.